ఈ వీడియోలో మనం టాప్ 5 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే చూద్దాం. సో 5th పొజిషన్ లో మనకి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది. ఇది మన విజయవాడలో ఉంది. అండ్ ఇక్కడ మనం ఇయర్లీ ఫీ స్ట్రక్చర్ ని చూసినట్లయితే 60,000 నుంచి 72,000 దగ్గరగా అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి ఈ కాలేజ్ కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇయర్లీ ఫీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్ 4 ఇయర్స్ కి గాను మీకు 2,40,000 నుంచి 2,90,000 వరకు అయితే అవ్వచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ మనం 2025 చూసినట్లయితే 52.6 LPA మనం చూడొచ్చు. ఆల్సో యావరేజ్ ప్యాకేజ్ ని చూసినట్లయితే 5 LPA మనం గమనించవచ్చు. ఆల్సో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ని మనం చూసినట్లయితే కాలేజ్ ది 76.3% ని మనం చూడొచ్చు. ఆల్సో మనకి టాప్ కంపెనీస్ ఎవరెవరైతే కాలేజ్కి వచ్చారో వాటిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. యాక్సెంచర్, అమెజాన్ అండ్ వీటన్నిటిని. సో వీటిని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో 4th పొజిషన్ లో మనకి జీబీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో ఇది మన విశాఖపట్నంలో ఉంది. అండ్ ఇక్కడ మనం ఇయర్లీ ఫీ స్ట్రక్చర్ ని చూసినట్లయితే విత్ ఎంసెట్ ర్యాంక్ మనకి 69,000 per year అవుతుంది. టోటల్ 4 ఇయర్స్ కి గాను మీకు 2,76,000 వరకు అయితే అవ్వచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 50 LPA మనకి 2024 లో వచ్చింది ఒక స్టూడెంట్ కి. 24 LPA మనకి 2025 అయితే ఒక స్టూడెంట్ కి వచ్చింది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 4.5 LPA ని మనం గమనించవచ్చు. అండ్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ని మనం చూసినట్లయితే 68.2% ని మనం చూడొచ్చు. ఆల్సో టాప్ కంపెనీస్ ఇక్కడికి ఏవేవి వచ్చాయో వాటిని కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మనకి 3rd పొజిషన్ లో గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయితే ఉంది. సో ఇది మన విశాఖపట్నంలో అయితే ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మీరు చూసినట్లయితే వితౌట్ ఎంసెట్ మీకు 3,46,000 రూపీస్ వరకు అయితే అవ్వచ్చు పర్ ఇయర్ ఫీ ఇది. సో టోటల్ 4 ఇయర్స్ కు గాను మీకు 15,76,000 వరకు అయితే అవ్వచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ మనం 2025 చూసినట్లయితే 34 LPA ని మనం చూడొచ్చు. యావరేజ్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 5.42 LPA ఉంది. అండ్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ని మనం గమనించినట్లయితే 80.7% అయితే మనం చూడొచ్చు. అండ్ ఆల్సో టాప్ రిక్రూటర్స్ ఆఫ్ ది కాలేజ్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి 2nd పొజిషన్ లో విఐటి ఏపీ యూనివర్సిటీ అయితే ఉంది. అండ్ ఇది మన అమరావతిలో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ని చూసినట్లయితే 1,95,000 నుంచి 4,90,000 వరకు మీకు పెర్ ఇయర్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి రేంజ్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ కాలేజ్ వాళ్ళు స్టార్టింగ్ వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఫీ కూడా అయితే డిసైడ్ అవుతుంది. సో టోటల్ 4 ఇయర్స్ కి మీకు 7,80,000 నుంచి 19,60,000 వరకు అవ్వచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 1 CR మనకు వచ్చింది ఒక స్టూడెంట్ కి. ఆల్సో యావరేజ్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 5 lakh నుంచి 7 LPA అని మనం అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్లేస్మెంట్ పర్సెంటేజ్ కూడా కంబైన్డ్ అయితే ఉంది. ఇక్కడ కూడా వెల్ డీసెంట్ గానే ప్లేస్మెంట్స్ అయితే జరిగాయి. ఆల్సో టాప్ రిక్రూటర్స్ ని కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఫస్ట్ పొజిషన్ లో మనం కేఎల్ యూనివర్సిటీని అయితే చూడొచ్చు. సో ఇది మన వద్దేశ్వరం గుంటూరులో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ని చూసినట్లయితే 2,90,000 రూపీస్ అయితే ఉంది. సో టోటల్ 4 ఇయర్స్ గాను మీకు 11,60,000 రూపీస్ వరకు అవ్వచ్చు. హైయెస్ట్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 75 LPA మనం చూడొచ్చు. ఆల్సో యావరేజ్ ప్యాకేజ్ ని మనం చూసినట్లయితే 7.1 to 8.1 LPA అయితే మనం గమనించవచ్చు. సో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ని మనం చూసినట్లయితే 7,050 ఆఫర్స్ అయితే స్టూడెంట్స్ అందుకున్నారు. దాంట్లో 4,806 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. అంటే మనకి ఒక స్టూడెంట్ కి మల్టిపుల్ ఆఫర్స్ అయితే వచ్చాయి. అండ్ టోటల్ గా మనకి మల్టిపుల్ ఆఫర్స్ నుంచి 4,806 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. అండ్ ఈ వీడియోలో మనం టాప్ 5 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాం కదా. అండ్ ఇంకా మీకు ఏదైనా కాలేజ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని చూడాలనుకున్నా ఆర్ మనం ప్రైవేట్ తో పాటు గవర్నమెంట్ కాలేజెస్ ని కూడా కాంబినేషన్ లో టాప్ 10 కాలేజెస్ గురించి వీడియో చేయమన్నా మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోని మనం ఆ విధంగా అయితే ప్లాన్ చేద్దాం.